ఎందుకు తెలంగాణ ఉద్యమాన్ని మనం ప్రారంభించుకున్నాము, ఎట్లా మళ్ళీ అచీవ్ చేసుకున్నాము అనే విషయాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చినారు. వస్తున్నటువంటి క్రమంలో అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావడం కోసమో, ఎవరో ముఖ్యమంత్రి కావడం కోసమో, కొందరు మంత్రులు కావడం కోసమో కాదు కదా మనం తెచ్చుకుంది. తెలంగాణ సామాజిక పరిస్థితులని మార్చడం కోసం, ఆర్థిక పరిస్థితులు మార్చడం కోసం, అన్ని స్థితిగతులు మెరుగుపడాలనే ఉద్దేశంతో కదా తెచ్చుకున్నది. సరే, తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం, అధికారం కట్టబెట్టినారు. సరే, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఎక్కువ ఇంకా హామీలు ఇవ్వటం, ప్రజలు కూడా దానికి కొంత ఇన్ఫ్లుయెన్స్ కావడంతో గెలిచి ఉండవచ్చు. సో ఒక ఓటమి జరగగానే మనం పార్టీ కుంగిపోయే విధంగా 2 సార్లు గెలవగానే మరి పొంగిపోయేటటువంటి వాళ్ళం కాదు కదా. అందులో మన లక్ష్యం రేపు మళ్ళీ 100% గెలుస్తాం, దాంట్లో అనుమానం ఏం లేదు. 100% పార్టీలో నిజానికి నేను కూడా గతంలో మీతో చెప్పినాను, బీఫామ్ తీసుకున్న ప్రతి ఒక్కరు గెలుస్తారు అనేటువంటి పరిస్థితి వాళ్ళ ఉంది గ్రామాల్లోని. సేమ్ అదే మాట ఆయన కూడా, ఆయనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఇదంతా కూడా తప్పకుండా మళ్ళీ మనం గెలుస్తాం. గెలవడం ఇంపార్టెంట్ కాదు, మీరు గెలవడం మీద దృష్టి కాదు, గెలిచిన తర్వాత అసలు మన లక్ష్యం ఏంది, తెలంగాణను ఎట్లుంచాలి. ఇవాళ దేశంలోనే పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంది అని అంటే తెలంగాణ. తెలంగాణ వచ్చే నాటికి 1,00,000 లోపు పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండేటుంది. ఇవాళ 3,54,000 రూపాయల పర్ క్యాపిటా ఇన్కమ్తో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీన్ని ముందుకు తీసుకుపోవాలి తప్ప మనం గెలవటము ఓటం ఇది కాదు. మనం గెలవటం డెఫినెట్గా జరుగుతుంది అనే విషయాలు చాలా చెప్పుకుంటూ దాదాపు అయిన 1.5 hour 145 minutes మనం ఎందుకు తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసినాం, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, తెచ్చుకున్న తెలంగాణలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగాలి, ఇది ఆ క్రమంలో మరి పార్టీగా ఉండాలి కదా. మనం పార్టీగా ఉన్నటువంటి సందర్భంలో మనం చాలా కాలంగా మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత యాక్టివ్గా మన వింగ్స్ లేకున్నాయి. నిజంగా కూడా ఏ అధికార పార్టీ వింగ్స్ కూడా సరిగ్గా పనిచేయవు, అంటే అనుబంధ సంఘాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉంటాయి. నేను కూడా యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపు 7 సంవత్సరాలు పనిచేసినాను. ఎవ్రీడే వార్తల్లో ఉండేవాళ్ళం, ఎవ్రీడే ఏదో కార్యక్రమం చేసేవాళ్ళం. అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద పోరాటం చేస్తే ఈ అనుబంధ సంఘాలు? నిజానికి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి కోసం వీలైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలనే ప్రచారం చేయాలి. అది చేయడానికి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. సో అట్లా మొన్నటిదాకా కొద్దిగా అంత యాక్టివ్గా లేనటువంటివి ఇప్పుడు యాక్టివ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అన్ని అనుబంధ విభాగాలు, ముఖ్యంగా విద్యార్థి విభాగం యాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అధ్యక్షుడితో పాటు రేపు ఇంకో కొత్త అధ్యక్షుడు వచ్చినా మీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని యూనివర్సిటీస్ని సెంట్రిక్గా చేసుకొని పనిచేయాలి. అదేవిధంగా మహిళలు కూడా ఈ సమావేశంలో చాలామంది ఉన్నారు. మహిళా వింగ్ని కూడా మనం స్ట్రెంత్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా యువజన విభాగం కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఆ మాట ఎందుకు స్పెసిఫిక్గా చెప్పినారంటే, ఆయన తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాడు పుట్టినటువంటి పిల్లలు ఇవాళ దాదాపు 25 సంవత్సరాలకు వచ్చినారు. సో తెలంగాణ ఉద్యమం నేపథ్యము ఈ విషయాలు కూడా తెలియకపోవచ్చు. సో ఈ సందర్భంలో కొంత సైడ్ ట్రాక్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులకు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మరొక లైన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ చారిత్రక నేపథ్యం ఏంది, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత జరిగింది ఏంది అనే విషయం ఇప్పటి యువతకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి యువజన విభాగం కూడా బాగుండాలి. ముఖ్యంగా మన పార్టీ సెక్యులర్ పార్టీ, ముందు నుంచి కూడా సెక్యులరిజాన్ని చాలా అద్భుతంగా మనం ప్రజెంట్ చేయగలుగుతున్నాం. కాబట్టి మైనారిటీ వింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ వింగ్ అది. సో ఇట్లా ఆయన స్పెసిఫిక్గా ప్రతి వింగ్ని ఎందుకు మనం ఆ వింగ్ చేసుకోవాలి, అక్కడనే గిరిజన నాయకులు ఉండే, గిరిజన నాయకులకు చెప్పినారు, మనం ఎంతో కాలంగా LHPS లాంటి సంఘాలు పోరాటం చేసినాయి. ఏ ఒక్క రోజు కూడా ఆనాటి ప్రభుత్వాలు ముందుకు రాకపోగా తండాలని గ్రామ పంచాయతీలు చేయలేదు. మనం అధికారంలోకి రాగానే తండాలని గ్రామ పంచాయతీలు చేసినాం. సో వాటిని కూడా మనం ఎస్టీ విభాగాన్ని కూడా బాగా చేసుకొని ట్రైబ్స్ని కూడా మనం అన్ని రకాలుగా చైతన్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఒక డిస్కషన్. అందుకని పార్టీ స్ట్రక్చర్ ఏందో కేసీఆర్ గారు, ఆయన పార్టీ అధ్యక్షుడు. సో పార్టీ స్ట్రక్చర్ బేసిక్గా ఆయన చెప్పినటువంటిది, మన రాష్ట్ర కమిటీ వేసుకోవాలి, జిల్లా కమిటీలను వేసుకోవాలి. జిల్లా కమిటీలతో పాటు నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు కూడా చాలా యాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వీరికి తోడు మనం ఈ వింగ్స్ అన్నీ కూడా ఈ అనుబంధ సంఘాలన్నీ వేసుకుంటూ మనం అంతకంటే ముందు సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టుకుందాము. సో ఇట్లా కొనసాగింది సమావేశం అంతా కూడా. ఎందుకో చాలా విచిత్రంగా మీరు ప్రశ్న అడిగినట్టుగా అంతకంటే ముందు కూడా నేను నిన్న సమావేశం తర్వాత ఇంటికి పోయి చూస్తే చాలా
సమావేశంలో అస్సలే ప్రస్తావనకు రాని అనేక విషయాల్ని చర్చిస్తూ ఉన్నారు. అనేక విషయాల్ని కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా టకా 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 వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో కొత్తగా నెరేటివ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, కొత్త క్రియేషన్ కనిపిస్తూ ఉంది. సో ఆశ్చర్యం అనిపించింది. దానివల్ల కొన్నిసార్లు ఏం జరుగుతుంది కవిత, కొన్ని క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఛానల్స్ ఇష్టం వచ్చిన విషయాల్ని ప్రపంచానికి చూపించాలనే ప్రయత్నం చేసే అడావుడిలో ఆ క్రెడిబిలిటీ కోల్పోతాయి. అసలు సరే సమావేశంలో ఉన్నటువంటి వాళ్లకు క్లారిటీ ఉంది, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ క్యాడర్కి కూడా చెప్తారు కదా జరిగింది ఏందో. కానీ ప్రసారం జరుగుతున్నటువంటిది వేరే అయితే సహజంగా క్రెడిబిలిటీ ఉండాల్సినటువంటి ఛానల్స్ క్రెడిబిలిటీ కోల్పోతాయి. మీడియా సంస్థల వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, కొన్ని సంస్థలు ఇప్పటికీ చూస్తాం మనం, దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ వార్త ప్రసారం చేసినా తప్పకుండా క్రెడిబిలిటీ వార్తను మాత్రమే ప్రసారం చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. కొందరేమో ఇష్టం వచ్చిన, అందుకే తొందరగా వాళ్ళు మాయమైపోతున్నటువంటి సందర్భాన్ని కూడా నాకు అనిపిస్తుంది. అందుకే మీడియా రంగం చాలా ముఖ్యమైనటువంటిది. ఇవాళ ఒక అంశాన్ని, ఒక రూమ్లో జరిగినటువంటి అంశాన్ని లక్షల మందికి, కోట్ల మందికి చూపించేటువంటి అవకాశం ఉన్నటువంటి, ప్రసారం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి మీడియా సంస్థలు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో దాన్ని ఏమంటారు నేరేటివ్, కొత్తగా నేరేటివ్ క్రియేట్ చేసి పంపిస్తే ఏం లాభం అవుతుంది? దాంతో ఏమన్నా నిజంగానే ఒకవేళ వాళ్ళ వార్త క్రెడిబిలిటీ ఉన్నటువంటి వార్త అయితే రేపు తెలిసిపోతుంది కదా అవునా కాదనేది. అప్పుడేమవుతుంది, అరే ఇంత అబద్ధపు ప్రసారం చేసిన. అలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారేమో, శ్రేయభిలాషులుగా ఆశిస్తున్నారేమో ఇలాంటి మార్పులు. అంటే ఎవరి అన్న విషెస్ వేరు, సొంతంగా ఎవరి విషెస్ వాళ్ళకుంటే విష్ ఉంటుంది, నేను తప్పు పట్టను. కానీ దాన్ని ఇండివిజువల్గా వాళ్ళ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడం ఒకటైతే దాన్ని నేను తప్పు పట్టను. ఎవరిష్టం వాళ్ళకి. నేను ప్రధానమంత్రిని కావాలని ఆయన కోరుకుంటాడు, దాన్ని తప్పు పడతావా? మీరు ఒక న్యూస్ ఛానల్కి ఓనర్ కావాలని మీరు కోరుకుంటారు, ఎందుకు తప్పడతాం? నా విషయం ఏదో ఉంటుంది, నేను ఫలాంది కావాలని. నా వ్యక్తిగతమైన విషయాన్ని, ఎవరైనా వ్యక్తిగతమైన విషయాన్ని ఇంకొకరి మీద ఇంపోజ్ చేస్తూ నష్టం చేస్తే తప్పు అవుతుంది. కానీ ఒకరిని గొప్పగా కావాలి, ఎవరు ఇట్లుండాలని కోరుకుంటే నేను తప్పు పట్టను నేను దాన్ని. కానీ నేను అందుకే నేను అన్నది ప్రసార మాధ్యమాల కోసం మాత్రం మాట్లాడుతున్నాను, ఇండివిజువల్ కోసం మాట్లాడట్లేదు. ప్రసార మాధ్యమాల్లో భాగంగా ముఖ్యంగా ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో, ఎవరైతే ఛానల్స్ నడుపుతున్నారో వాళ్లకు అథెంటిక్ న్యూస్గా కనిపించాలి. అది రేపు అది ఇంప్లిమెంట్ చేసిండ్రు నిజమే, కానీ మనం చాలా సందర్భాల్లో చూస్తాం 20-25 సంవత్సరాలుగా ఏదన్నా వార్త ఏదైనా పత్రికలో వస్తే అది కొంతకాలానికి నిజమైతే మేము చెప్పిందే నిజమైంది అని పత్రికల్లో మళ్ళీ చేసుకుంటారు, పక్కా సోర్స్ ఉంది, మా క్రెడిబిలిటీ ఇది అని, మేము చెప్పిందే నిజమైంది అని. సో అటువంటి సందర్భం రావాలి కదా వీళ్ళకి. అట్లా ఏమి లేకుండా అసలు నిప్పు లేకుండా పొగొచ్చే పద్ధతి చేసి చాలా సందర్భాల్లో మన ఊహాచ ఉంటుంది, నిప్పు లేకుండా పొగ రాదు కదా అని. అసలు నిప్పే లేకుండా పొగ వచ్చేటువంటి వార్తల్ని ప్రసారం చేస్తే ఏం లాభం అయితే దాంతో. ఇక్కడ నిన్నటి మీటింగ్కి సంబంధించి 3 అంశాలు చాలా క్లియర్గా నిన్నటి నుంచి రన్ అవుతున్నాయి. ఒకటి, కేసీఆర్ పార్టీ లీడర్ మీద మండిపడ్డాడు, వాళ్ళ మీద అరిచాడు, తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మీ వల్లే మన పార్టీ మునిగిపోయింది అనే మాట ఒకటి. ఆ తర్వాత కేటీఆర్ని కాదని హరీష్ రావుకే బాధ్యతల్ని ఎక్కువగా అప్పగిస్తున్నారు అనేది, కేటీఆర్ మీద నమ్మకం పోయింది, సమర్థత మీద నమ్మకం కోల్పోయారు అనే దాంతో పాటుగా ఇప్పుడు ఉమెన్ ప్రెసిడెంట్ అనేది, ఈ మూడిటికి సంబంధించి ఎందుకంత క్లియర్గా వినిపిస్తున్నాయి? అంటే కొంతమందికి కడుపులో గ్యాస్ ఉన్నటువంటి వాళ్ళు ఏ పద్ధతిలో ఏ పద్ధతిలో దాన్ని వెలిపించుకోవాలనో తెలియక ఈ పిచ్చి ప్రయత్నాలు. ఈ 3 కూడా అబద్ధమైనటువంటి వార్తలు. ఎంత అబద్ధాలంటే అసలు జరగని విషయాల్ని, వాళ్ళ కడుపులో ఉన్నటువంటి విషయాన్ని బయటి ప్రపంచానికి వ్యక్తుల చుట్టూ తిప్పి బయటి ప్రపంచానికి వదలడం అనేటువంటిది దుర్మార్గం కదా.